హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. ఈ రోజు నేను పండు మిర్చి గోంగూర పికిల్ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంది, నేను చేశాను. ఇది నేను గోంగూర ఎంత తీసుకున్నానంటే ఒక పెద్ద కట్టవి నేను 8 తీసుకున్నాను, చిన్న కట్టవి అయితే 10 తీసుకోవాలి. ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఒక 4-5 సార్లు మంచినీళ్ళతోటి కడుక్కొని తర్వాత నీళ్లు లేకుండా తీసుకోవాలి. తర్వాత బట్ట పైన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి మాత్రమే ఇది డ్రై అవ్వాలి. ఇంకా అలానే పండు మిర్చి కూడా 2 సార్లు కడుక్కొని అది కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ అది ఏంటంటే జీరా 1 స్పూన్, మెంతులు 1 స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని నేను చింతపండు ఒక గుప్పెడు వేస్తున్నాను. అయితే ఆ చింతపండును కూడా ఒకసారి కడిగి ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే దానికి దుమ్ము ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి కడిగి ఆరబెట్టుకున్నాను. అది 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను గోంగూర ఆకులు వేసుకున్నాను. వేసుకొని అది ఎంత వరకు ఉడకనివ్వాలి అంటే అది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత నేను అది ఉడుకుతున్నప్పుడే నేను ఇంకో ప్రాసెస్ చేశాను. ఏంటంటే ఇందాక పండు మిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలని మిక్సీ జార్ లో వేసుకున్నాను. ఇంకా ఉప్పు కూడా ఎంత వేసుకున్నానంటే ఒక మీడియం సైజు స్పూన్ 1.5 వేసుకున్నాను. ఇంకా ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. మంచిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో బాగా మెత్తగా కాదు, పొడ్డుగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే గోంగూర కూడా వేస్తాం కాబట్టి చేసే ప్రాసెస్లో గోంగూర కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందాక పండు మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో మెంతి జీరా పౌడర్ ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడే పోపు పెట్టుకోవద్దు, ఎంత కావాలి అనేది అంత పెట్టుకొని మిగతాది స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను గ్లాస్ జార్లో దీన్ని స్టోర్ చేసి అందులో నుంచి కొంచెం పచ్చడి తీసి నేను పోపు పెట్టాను. ఆ పోపు వీడియో తీయడం నేను మర్చిపోయాను. దానికి ఏమేమి కావాలో చెప్తాను, వినండి. ఆయిల్ ఒక 8 స్పూన్లు కావాలి. జీరా 1/2 స్పూన్, ఇంకా ఆవాలు 1/2 స్పూన్, ఇంకా శనగపప్పు 2 స్పూన్లు, కరివేపాకు కొంచెము, ఇంకా వెల్లుల్లి 4 రెబ్బలు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత ఈ పచ్చడిని వేసి కలుపుకోవాలి. దీన్ని ఇంకో జార్లోకి తీసుకోవాలి. మనం ఎప్పుడు తింటూ ఉంటాం కాబట్టి ఇది సపరేట్ గా పెట్టేసుకోవాలి. పోపు పెట్టండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. సో ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటే బెటర్. అంతే, ఎంత బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లలు విన్నారు, రివ్యూ చెప్తారు. ఒక్క లైక్ కొట్టండి రివ్యూ చూసాక. ఎట్లుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.